ఈ సమాసం ఇందులో రెండు కండిషన్స్ ఉంటాయి. ఇందులో విగ్రహవాక్యం చివర కలది కలవాడు ఈ రెండు పదాలు వస్తాయి. ఖచ్చితంగా బహువ్రీహి సమాసంలో కలది లేక కలవాడు వస్తే అది బహువ్రీహి సమాసం అవుతుంది. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇందులో అన్య పదార్థం ప్రధానమైనది. అన్య పదార్థం, అన్య అంటే ఇక్కడ లేనిది అని, పద అంటే పదం అంటే ఇక్కడ సమాసంలో కానీ విగ్రహవాక్యంలో కానీ లేని ఒక కొత్త పదం వస్తుంది. అలా వస్తే అది బహువ్రీహి సమాసం అవుతుంది. ఈ రెండు కండిషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. దుష్ట ప్రవర్తనుడు, దుష్టమైన ప్రవర్తన కలవాడు, కలది కలవాడు అన్నాడు, కలవాడు వచ్చింది ఒకటో కండిషన్. ఈ దుష్టమైన ప్రవర్తన కలవాడు ఎవరు అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఎవరు అనే క్వశ్చన్ వేసుకుంటే ఆ వచ్చే ఆన్సరే అన్య పదార్థం అవుతుంది. ఎవడు దుష్టమైన ప్రవర్తన కలవాడు, ఎవడు దుష్టుడు లేదా మూర్ఖుడు అని అర్థం. ఇంకా మనకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇక్కడ కంటి అన్నాడు, మూడు కన్నులు కలవాడు, కలవాడు కలది లేక కలవాడు, కలవాడు వచ్చింది ఒకటో కండిషన్. ఓకే, సాటిస్ఫై. రెండోది ఏంటి అన్య పదం. ఈ మూడు కన్నులు కలవాడు ఎవరు? మూడు కన్నులు ఎవరికి ఉంటాయి? శివుడు. మూడు కన్నులు ఎవరికి ఉంటాయి? శివుడికి ఉంటాయి. ఈ శివుడు అనే పదం ఈ విగ్రహవాక్యంలో అంటే సమాస పదంలో కానీ విగ్రహవాక్యంలో కానీ ఎక్కడైనా ఉందా? లేదు. ఈ శివుడు అనేది కొత్తగా వచ్చింది. దేని నుంచి వచ్చింది? ఈ విగ్రహవాక్యం నుంచి వచ్చింది. కాబట్టి ఇది అన్య పదం. ఈ అన్య పదం వచ్చింది కాబట్టి రెండో కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. అలాగే చతుర్ముఖుడు అన్నాం. చతుర్ముఖుడు అంటే చతురు అంటే నాలుగు, ముఖం అంటే ముఖుడు అంటే ముఖాలు కలిగిన వాడు, కలవాడు కలది కలవాడు, కలవాడు వచ్చింది కాబట్టి ఒకటో కండిషన్ ఓకే. రెండోది ఏంటి? అన్య పదార్థం అన్నాడు. ఏంటి? నాలుగు ముఖాలు కలిగిన వాడు ఎవరు? బ్రహ్మ. నాలుగు ముఖాలు అందరికీ ఉంటావు కదా, బ్రహ్మకు ఉంటాయి. కాబట్టి నాలుగు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ అనే పదం ఇందులో సమాసంలో లేదు, విగ్రహవాక్యంలో లేదు. ఇది ఇక్కడ లేని కొత్త పదం, అన్య పదం. కాబట్టి రెండో కండిషన్ కూడా సాటిస్ఫై. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. ఇంకొకటి చూద్దాం. చక్రపాణి. చక్రము పాణి అందు కలవాడు. పాణి అంటే చేతులు, చక్రము అంటే చక్రము, పాణి అంటే చేతి అందు కలవాడు అన్నది. ఇక్కడ కలది కలవాడు వచ్చింది. కలవాడు వచ్చింది కాబట్టి ఒకటో కండిషన్ ఓకే. అన్య పదార్థం ఏంటి? చక్రము పాణి అందు కలవాడు ఎవరు? ఎవరు అనే క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సరే అన్య పదార్థం. ఎవరు? చక్రము పాణి అంటే చేతి దగ్గర చక్రం ఉన్నవాడు ఎవరు? విష్ణు. విష్ణువు. ఆ విష్ణువు అనేది ఇక్కడ సమాసంలో కానీ అలాగే విగ్రహవాక్యంలో లేదు, అన్య పదం. కాబట్టి ఇది రెండవ కండిషన్ కూడా సాటిస్ఫై. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. చూడండి, ప్రతి దాంట్లో కలవాడు కలవాడు కలది కలవాడు 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 వచ్చే, కలది లేక కలవాడు వస్తుంది. రెండో కండిషన్ ఏంటి? దానికి క్వశ్చన్ వేసుకోవాలి. మూడు కన్నులు కలవాడు ఎవడు? శివుడు. ఆ శివుడు అనేది అన్య పదార్థం. నాలుగు ముఖాలు కలవాడు ఎవడు? బ్రహ్మ. బ్రహ్మ అనేది అన్య పదార్థం. చక్రం పాణి అందు కలవాడు ఎవడు? విష్ణువు అన్య పదార్థం. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అయింది.